ప్రతి ఒక్క మనిషికి గూడా ఒక సందర్భాన్ని ఫేస్ చేశాక ఒక నిర్ణయం తీసుకుంటారు. మీరు గూడా లైఫ్‌లో ఏం చూసి బలంగా ఈ ఆధ్యాత్మికతో లేకుంటే స్పిరిచ్యువల్‌లోకి రావాలని డిసైడ్ అయ్యారు? సామాజికంగా కొన్ని రుగ్మతలు చూడడం జరిగింది బై బర్త్ నుంచి. ఎటువంటివి? నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా హ్మ్. మా ఊళ్ళో కొంచెం అన్‌టచబిలిటీ ఎక్కువుండే. అన్‌టచబిలిటీ. ఉండే. ఓహ్! సో, అవి అప్పుడు చిన్న బాల్య దశలో చూసేవాడిని. మా నాయనమ్మ, మా తాత వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఫేస్ చేసిన సందర్భాలు. హ్మ్. నాకు ఎక్కువ ఏంటో గానీ ప్రశ్నించే తత్వం ఎక్కువుంది నాలో. మీరు? నాలో. అదేంటో తెలీదు. మా హ్మ్. పూర్వీకులు ఎవరైనా ఉన్నారో పూర్వజన్మలు ఏంటో ప్రశ్నించే తత్వం ఉండేది నాలో. అప్పటినుంచే ఆ ప్రేరణతో పెరుగుతూ ఉండేవాడిని. కొన్ని దశల్లో ఈ ఆధ్యాత్మికతలో గూడా కొన్ని ఉన్నాయి హ్మ్. రుగ్మతలు. అవి చెప్పుకోకూడదు గానీ, వాటి మీద బాగా కసి పుట్టింది నాకు. ఓకే. వీటితో పాటు పూర్వజన్మ సంస్కారము, మా గురువుల యొక్క కృప, మా హ్మ్. పెద్దలు చేసిన పుణ్యం, నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలా ఒక యోగిగా పరిణమిల్లి, నా ద్వారా నా వాణిని ఒక 10 మందికి భగవంతుడు వినిపించి ఒక దూతగా ఎంచుకున్నాడంటే చాలా అదృష్టంగా భావిస్తాను నేను.